పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అండ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేయడానికి యశోద హాస్పిటల్స్ నుంచి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎన్ని రకాలు ఉండొచ్చు, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అసలు పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా ఏదైనా మైక్రో ఆర్గానిజం బగ్స్ అవి శరీరంలోకి ఎంటర్ అవ్వటం మూలంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి మేడం. దాన్నే టెక్నికల్గా సెప్సిస్ అంటాం. ఓకే. సెప్సిస్ అంటే బ్లడ్ కల్చర్ ఇవి పాజిటివ్ రావటాన్ని మనము సెప్సిస్ అంటాం మేడం. ఇన్ఫెక్షన్స్ అనేవి శరీరంలో ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే బాడీ మొత్తంలో ఏ పార్ట్ నుంచైనా బ్లడ్ ద్వారా అంటున్నారా? అవును మేడం. ఓకే ఓకే. మెదడు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే లివర్ కానివ్వండి, పేగులు కానివ్వండి, లేదా కిడ్నీస్, వీటిల్లో ఏదైనా కూడా ఇన్ఫెక్షన్ సివియారిటీ అక్కడ వరకు ఉంటుంది మేడం. కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేసి లైఫ్ థ్రెటనింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెదడు యొక్క ఇన్ఫెక్షన్ ని మనం మెనింజైటిస్ అంటాం. దట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. కొన్నిసార్లు కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్స్ కూడా సివియర్ అవ్వటం మూలంగా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒకటే ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో అన్ని ఆర్గన్స్ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటాం మేడం. ఓకే ఓకే. సో సార్, అంటే ఈ పిల్లల్లో ఈ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుందా? చాలా కామన్ గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పూర్తిగా డెవలప్ అవ్వకపోవటం మూలంగా, ఎస్పెషల్లీ వ్యాక్సిన్స్ అవి తీసుకోకపోవటం మూలంగా, రోగ నిరోధక శక్తి ఉండకపోవటం, దాని మూలంగా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్దగా అయ్యే ప్రమాదం ఉంటుంది మేడం. సార్, ఈ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో అది మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ మేడం. మరీ చిన్న పిల్లలు అంటే న్యూ బార్న్స్ లేదా ఇన్ఫెంట్స్ అయితే గనక వాళ్ళు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ డిక్రీజ్డ్ యాక్టివిటీ. అంటే డల్గా ఉండటము, ఫీడింగ్ తగ్గించటము, యాక్టివ్గా లేకపోవటము, వీటి మూలంగా యూరిన్ తగ్గిపోవటము, ఇవి కామన్గా ఉండేవి. వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా ఫీవర్ అనేది ఒక రెస్పాన్స్ బాడీ మౌంట్ చేయలేకపోవటం మూలంగా వాళ్ళకు కొన్నిసార్లు ఫీవర్ ఉండకుండా కూడా ఉండొచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అయితే గనక ఫీవర్ వస్తుంది. దెన్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ అఫెక్టెడ్, అంటే ఎక్కడి నుంచి అయితే ఇన్ఫెక్షన్ మొదలవుతుందో దాని యొక్క లక్షణాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, వాళ్ళల్లో యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడవటము లేదా మంట కంప్లైంట్ చేయటము, కొన్నిసార్లు యూరిన్ లో బ్లడ్ రావటం, ఏడుస్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. వాటి మూలంగా హై ఫీవర్, చలి జ్వరం రావటం, ఇది కూడా చూస్తాం. అదే లివర్ లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కనుక జాండీస్ రావటము, లేదంటే కనుక అపెటైట్ తగ్గిపోవటము, వామిటింగ్ చేసుకోవటం, ఇవి ఉంటాయి. మెనింజైటిస్ అంటే మెదడు యొక్క ఇన్ఫెక్షన్ లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్, డిక్రీజ్డ్ యాక్టివిటీ అంటే డల్గా అయిపోవటము, ఫీడింగ్ తగ్గించటము, కొన్నిసార్లు ఫిట్స్ రావటము, అన్కాన్షియస్ అవ్వటము, ఇవి సాధారణంగా చూసేటువంటి లక్షణాలు మేడం. అంటే మోషన్స్ కానీ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అబ్సల్యూట్లీ. లంగ్ యొక్క ఇన్ఫెక్షన్ అయితే కనుక న్యూమోనియా అని ఏదైతే అంటామో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండటము, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటము, ఫాస్ట్ బ్రీతింగ్ చేయటము, పూర్తిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్ అవ్వటము, అది చూస్తాం. పేగులలో ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక లూజ్ టూల్స్ అవ్వటము, వామిటింగ్స్ అవ్వటము, లేదంటే అరుగుదల కాకపోవటము, కొన్నిసార్లు మోషన్ లో బ్లడ్ ఉండటము, ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ యొక్క లక్షణాలు. సరే, ఈ సిమ్టమ్స్ అన్ని కొంత అబ్జర్వ్ చేసినా పిల్లలు కామన్ గా ఏడుస్తున్నారు అనుకుంటారు, బట్ ఇది ఒకవేళ వెంటనే తీసుకురాకపోతే సివియారిటీ ఎంత వరకు ఉంటుందంటారు? అర్లీగా పికప్ చేసి ట్రీట్ చేయగలిగితే కనుక చాలా త్వరగానే రికవర్ అవుతారు మేడం. కొన్నిసార్లు మీరు అన్నట్టు గుర్తించలేకపోతే, పిల్లలు చెప్పలేరు కాబట్టి గుర్తించలేకపోవటం, దాని మూలంగా లేట్ రావటం జరిగితే కనుక ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవ్వటం చాలా తరచుగా చూస్తాం. ఇటువంటి పిల్లలు ఐసీయూలో అడ్మిట్ అవ్వటము అండ్ ఆర్గన్ సపోర్ట్ అవసరం పడటము, అంటే కిడ్నీస్ పూర్తిగా ఫెయిల్ అయితే దానికి డయాలసిస్ అవసరం పడటము, లంగ్స్ ఫెయిల్ అవ్వటం మూలంగా దానికి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడటము. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హాస్పిటల్స్ అంటే లెవెల్ 4 ఐసీయూ సపోర్ట్ చేసే హాస్పిటల్స్, యశోద, సోమాజి కూడా, ఇటువంటి ప్లేస్లో మాకు రిఫరల్స్ వస్తాయి మేడం. అంటే బయట నుంచి ట్రీట్ చేశాక కూడా పూర్తిగా తగ్గకపోవటము, వెంటిలేటర్ మీద ఉన్న పిల్లల్ని కూడా మేము రిట్రీవ్ చేసి తీసుకొస్తాం వేరు వేరే ప్లేసెస్ నుంచి. అటువంటి అప్పుడు ఎక్మో సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. ఎక్మో అంటే గనక గుండె, ఊపిరితిత్తులు రెండు స్వతహాగా చేసేటువంటి ఫంక్షన్ మనము బయట నుంచి కృత్రిమంగా లేదా ఆర్టిఫిషియల్ గా మనము దానికి సపోర్ట్ చేయటం, ఇటువంటి సపోర్ట్ కూడా అవసరం పడుతుంది.
అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మూలంగా హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఐనోట్రోపిక్ సపోర్ట్ అంటే మెడిసిన్స్ విచ్ విల్ మెయింటైన్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ మెయింటైన్ చేయడానికి ఇటువంటి మెడిసిన్స్ కింద అవసరం పడతాయి మేడం. ఓకే. సో ఆల్మోస్ట్ సివియారిటీ ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్పారు సార్. బట్ ఆ ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఇటువంటివి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అబ్సల్యూట్లీ. కొన్నిసార్లు వాటి యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే సివియర్ ఇన్ఫెక్షన్ మూలంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతే కనుక దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మేడం. అంటే ఒకసారి పూర్తి అవ్వగానే కంప్లీట్గా అందరూ నార్మల్ అవుతారని లేదు. కొన్నిసార్లు 100% నార్మల్ అవుతారు, కొన్నిసార్లు మళ్ళీ రికరెంట్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువ కానీ ఉంటాయి. కానీ దాని మూలంగా జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లంగ్స్ పూర్తిగా దెబ్బతిని ఇటువంటి వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా హోమ్ ఆక్సిజన్ అవసరం పడటము, లేదంటే కొంతమంది హోమ్ వెంటిలేషన్ అంటే రాత్రిపూట మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతూ ఉండటము, ఇటువంటివి కూడా చాలా చూస్తూ ఉంటాం. ఓకే. చిన్నప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఇలా యూస్ చేయాల్సి ఉంటుందా సార్ ఈ వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ ఆక్సిజన్? అందరికీ అలా ఉండదు మేడం. దాదాపు 90% పిల్లలు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా మంచిగా అయిపోతారు. రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ అంటే మళ్ళీ తరచుగా అదే ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రం వాళ్ళల్లో ఇమ్యూనిటీ లేకపోవటం అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటాం, అటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఎవాల్యుయేట్ చేయటం ప్లస్ దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అండ్ ప్రొఫైలాక్సిస్ అవి చేయాల్సి ఉంటుంది మేడం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా లేకపోవడం, అంటే ఈ ప్రాపర్ గైడెన్స్ అది పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలంటారా సార్ ఇమ్యూనిటీ గురించి? ఒకటి పూర్తిగా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది పిల్లల్లో. పెద్దవాళ్ళల్లో ఉన్నంత రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూన్ పవర్ చిన్న పిల్లల్లో ఉండదు. ఒకటి. రెండు, వ్యాక్సిన్స్ తీసుకోవటం మూలంగా కొద్దిపాటి ప్రొటెక్షన్ వస్తుంది మేడం. కొద్దిపాటి కాదు, చాలా వరకు ప్రొటెక్షన్ వస్తుంది. అంటే 80 to 90% ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ అన్ని డిసీజెస్కి వ్యాక్సిన్స్ లేకపోవటం మూలంగా అట్లీస్ట్ ఏ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయో అవి టైమ్లీ తీసుకోవడం మూలంగా మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఓకే. సో ఎక్కువగా వాళ్ళకి ఇప్పుడు ఇమ్యూనిటీ పరంగా కానీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇమ్యూనిటీ పెరగడానికి పేరెంట్స్ అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? కరెక్ట్ ఫుడ్ ఇవ్వటము, ఫుడ్లో ఉండే అటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉండేలాగా ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ మిల్క్, ఎగ్ ఇటువంటివి తీసుకోవడం మూలంగా న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫాంట్ బేబీస్కి అయితే సార్? ఇన్ఫాంట్ బేబీస్కి అయితే కనుక ఫస్ట్ 6 months పిల్లల్లో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం మూలంగా వాళ్ళకు తల్లిలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టంలో ఉండే అటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాని ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మేడం. అందుకే less than 6 months పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి అంత తరచుగా చూడము మనం. మదర్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి. అబ్సల్యూట్లీ. దాని తర్వాత వీనింగ్ అంటే 6 months అప్పుడు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో హోమ్ బేస్డ్ ఫుడ్స్ అంటే ఇంట్లో తయారు చేసినటువంటి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ విత్ వెజిటేబుల్స్ అండ్ అప్రోప్రియేట్ ప్రోటీన్స్ అవన్నీ ఉండేలా చూసుకుంటే వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వటము, ఇమ్యూన్ పవర్ పెరగటము, దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ తక్కువ రావటం చూస్తుంటాం. సార్ ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అని వ్యాక్సినేషన్స్ ఇస్తారు కదా, సో అవి చాలామంది భయపడుతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ ఇవి కొంచెం భయాలు పెరిగినాయి, తీసుకుంటున్నందుకు హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి అనే మిత్ కూడా స్టార్ట్ అయింది. అది మిత్తేనా నిజమంటారా? ఇటువంటి మిత్స్ చాలా కాలంగా ఉన్నాయి మేడం. అంటే కేవలం కోవిడ్ వ్యాక్సిన్ అనే కాదు, ఇవన్నీ అపోహలు. వ్యాక్సిన్స్ ఒకసారి ఇస్తున్నారు అంటే దాని వెనక ఉన్నటువంటి శ్రమ యూజువలీ తెలీదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు దాన్ని మీ టెస్టింగ్ జరిపి దాని తర్వాత వ్యాక్సిన్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని వస్తాం. దాని ద్వారా ఉండే అటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వెరీ వెరీ సిగ్నిఫికెంట్. మెడిసిన్లో ఎప్పుడు మేము రిస్క్ బెనిఫిట్ రేషియో అనేది చూస్తాము. అంటే ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏ మెడిసిన్ కూడా 100% సేఫ్ అని చెప్పము. కానీ దానివల్ల ఉండే అటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి రిస్క్ కంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ మెడిసిన్స్ లేదా వ్యాక్సిన్స్ ఇస్తాము. చాలా మిత్స్ ఉన్నాయి మేడం. అంటే
కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడం మూలంగా పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడం మూలంగా పిల్లల్లో వేరే అటువంటి డిసీజెస్ వస్తాయని, అని లేదా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని, ఇవన్నీ అపోహలు మాత్రమే. సో వ్యాక్సిన్స్ అనేవి చాలా సేఫ్, కానీ కరెక్ట్ స్టోర్ చేసి కరెక్ట్ విధంగా ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వ్యాక్సిన్ ఫ్రిడ్జ్ లోంచి తీసి చాలాసేపు బయట పెట్టి ఇవ్వటము అటువంటివి ఉంటే కనుక వాటి యొక్క సైడ్ జస్ట్ ఎఫెక్ట్స్ తీసుకునే పరిసరాలను చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వ్యాక్సిన్స్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం, ఉండవని కాదు, కానీ వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఆర్ మచ్ హయ్యర్ as compared to risk మేడం. సో ఫైనల్ గా ఈ వ్యాక్సినేషన్స్ లో ఏ డిసీజ్ ఆర్ ఇబ్బందులను బట్టి వ్యాక్సినేషన్ ఉంటుందా, లేకపోతే కామన్ గా ఈ పిల్లలు తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ ఇవి ఉంటాయని మనం పిల్లల్లో వ్యాక్సిన్స్ అనేవి స్టాండర్డైజ్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి మేడం. అంటే పుట్టినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తాము, 1.5, 2.5, 3.5 months కి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే టైం ప్రకారం వ్యాక్సిన్స్ తీసుకుంటూ వెళ్ళటం, ఏజ్ బట్టి, అంటే 6 months కి ఒకటి, 7 months కి ఒకటి, 9 months కి ఒకటి, అలా స్టాండర్డైజ్డ్ స్కెడ్యూల్ ఉంటుంది. అంటే ప్రతి దేశంలో వాళ్ళ దేశం గైడ్ లైన్స్ ప్రకారం, లైక్ మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ లేదా నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్, అమెరికాలో అయితే కనుక అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇలా వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్ ప్రకారం స్టాండర్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. దాని ప్రకారం వ్యాక్సిన్స్ తీసుకోవటం, అవి ప్రివెన్షన్ కి ఉంటాయి కాబట్టి డిసీజ్ రాకముందుకే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డాక్టర్ చెప్పిన ఐడియాని, అలాగే వ్యాక్సినేషన్స్ గురించి కూడా ఇచ్చిన అవేర్నెస్ ని గుర్తుపెట్టుకొని వెంటనే మనం ఆ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.